నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అభిమాన తారల ఇళ్లను చూడడమే గొప్ప అనుభూతి. అలాంటిది వారి ఇంట్లోనే స్టే చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదా. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన ఈ కళను ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు నిజం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, శ్రీదేవి, ఆలియా భట్ వంటి సినీ తారలతో పాటు యువరాజ్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు తమ విలాసవంతమైన గృహాలను లగ్జరీ హోమ్ స్టేలుగా మార్చి అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు. ఇది సాధారణ హోటల్ గదిలో బస చేసినట్లు కాదు. సెలబ్రిటీల అభిరుచులకు అద్దం పట్టేలా ఉండే ఈ ఇళ్లలోకి అడుగు పెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. గోడలపై అరుదైన పెయింటింగ్స్, పురాతన ఫర్నిచర్, వారి లైబ్రరీలోని పుస్తకాలు, ఇలా ప్రతి వస్తువు ఆయా ప్రముఖుల జీవన శైలిని దగ్గర నుంచి పరిచయం చేస్తుంది. గోవాలోని యువరాజ్ సింగ్ కాసా సింగ్ విల్లా, యాక్టర్ అర్జున్ మాథూర్ ట్రాంక్విల్ హెవెన్ వంటివి ఈ ట్రెండ్కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. సెలబ్రిటీలు తమ వెకేషన్ హోమ్లను ఆదాయ వనరులుగా మార్చుకోవడం ఈ ట్రెండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం. హాలిడే డెస్టినేషన్లలో కోట్లు పెట్టి కొన్న విల్లాల్లో వారు ఏడాదికి కొన్ని వారాలు మాత్రమే ఉంటారు. మిగిలిన సమయంలో వాటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతాయి. ఈ భారాన్ని తగ్గించుకొని అదనపు ఆదాయం సంపాదించేందుకు వాటిని నమ్మకమైన అతిథులకు అద్దెకిస్తున్నారు. దీంతో వెకేషన్ హోమ్ కాస్త ఇన్కమ్ హోమ్ గా మారుతోంది. అచ్చం తిరుమలలో పెద్ద పెద్ద వాళ్ళు కట్టిన గెస్ట్ హౌస్ల లాగా సెలబ్రిటీలలో బస చేయాలంటే అద్దె కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాధారణ విల్లాల కంటే 6,000 నుంచి మొదలైతే ఈ లగ్జరీ సెలబ్రిటీ విల్లాల్లో ఒక రాత్రి గడపాలంటే 50,000 నుంచి 1,00,000కు పైగా చెల్లించాల్సిందే. ఉదాహరణకు గోవాలోని అజయ్ దేవగన్ విల్లా ఎటర్నాలో ఒక రోజు అద్దె సుమారు 75,000. అద్దెలు భారీగా ఉన్నప్పటికీ వీటికి డిమాండ్ తగ్గడం లేదు. దాదాపు ఏడాదంతా ఈ విల్లాలు ఫుల్ బుకింగ్స్ తో రద్దీగా ఉంటున్నాయి. గోవా ఈ ట్రెండ్ కు కేంద్రంగా ఉండగా హైదరాబాద్ కు చెందిన పారిశ్రామికవేత్తలు, వైద్యులు కూడా తమ విల్లాలను ఇలా హోమ్ స్టేలుగా మారుస్తున్నారు.